హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేట్రా క్లాక్స్ 2324. బండి తీసుకొని అయితే మనం అయితే సంవత్సరం రోజులు అవుతుంది. తీసుకొని మనం అయితే ఇప్పుడు అశోక్ లైన్ షోరూమ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే బండికి 4 వీల్ గ్రీజు, ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్లు, డఫ్ ఆయిల్ అన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే బండి అయితే పికప్ అయితే మొత్తం తగ్గిపోయి అసలు అసలు పరిగెట్టట్లేదు. దానికి సంబంధించి ఏమైంది ఏంటో మనం అయితే మొత్తం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం షోరూమ్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మీకైతే చూసి మొత్తం చెప్తాను. ప్రస్తుతానికి మనం అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ముందుగా అయితే మనం ఎంట్రీ చేసుకొని బళ్ళు అయితే లోపల అయితే పెట్టించిన తర్వాత ఫైలును ఆర్సీ ఎవరి పేరు మీద మొత్తం అయితే చెప్పి ఎంట్రీ చేసుకున్నారు. తర్వాత రివర్స్ పెట్టి షెడ్లో పెట్టిన తర్వాత అయితే అన్ని వీల్స్ తీసి టైర్లు అయితే తీయమన్నారు. మేమైతే టైర్లు తీసి పక్కన అయితే పెట్టాము. తర్వాత మెకానిక్ అన్న వచ్చి అన్నీ చూసుకున్నాడు. మావోడు వీల్ సెట్ టైప్ తీసి ఏ సామాన్లు పోయినాయి మొత్తం అయితే చూస్తున్నాడు. చూసిన తర్వాత అయితే ఎలా ఏంటి అన్నది కనుక్కుంటున్నాడు మావోడు. మొత్తం ప్రతి వీల్కి తీసి గ్రీజ్ అయితే ఉందో లేదో మొత్తం చెక్ చేశాడు. మన బండి అయితే ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత బేరింగ్లు మొత్తం క్లీన్ చేసి మొత్తం లాకులు గీకులు మొత్తం క్లీన్ చేశారు. వాటిని క్లీన్ చేసిన తర్వాత అయితే మనకైతే గ్రీజ్ అయితే పెట్టాలి. ఇది బ్రేక్ ఫెడల్, అది ఆ బ్రేక్ ఫెడల్ ఉంటేనే బ్రేక్ ఖచ్చితంగా అయితే పడుతుంది. ఇది హబ్బు, ఇదైతే డ్రమ్ము. తర్వాత ఈ మొత్తం కప్పులు, బేరింగ్స్ మొత్తం క్లీన్ చేసి అయితే రెడీగా ఉన్నాయి. ఇది యాక్సిల్, ఈ యాక్సిల్ ఉంటేనే బండి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అదైతే బ్రేక్ పిల్లలు వెనక ఈ యాక్సిల్స్ ఉంటేనే ఖచ్చితంగా అయితే బండి అయితే ఖచ్చితంగా నడుస్తుంది. మొత్తం క్లీన్ చేశారు, బేరింగ్లు, కప్పులు అన్నీ. వాటిని యాక్సిల్ కూడా క్లీన్ చేసి మొత్తం అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు గ్రీజ్ పెట్టుకోవడానికి. బండి 4 పక్కల డ్రమ్ములు, అబ్బులు మొత్తం క్లీన్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నారు గ్రీజ్ పెట్టుకోవడానికి. గ్రీజ్ పెట్టిన తర్వాత అయితే మన బండి అయితే చాలా ఫ్రీగాను మంచిగా నడిచిద్ది. ఈ గ్రీజ్ అయితే చాలా మెకానిక్ అన్నలు అందరూ కలిసి అయితే భోజనానికి అయితే వెళ్ళారు. మేమైతే బండి అయితే చూసుకోవడానికి అయితే వచ్చాము. ఇప్పుడు దాకా అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని అయితే అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఏసీ, ఫ్యాన్ అన్నీ బాగున్నాయి. ఈ గ్రీజ్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇవి బేరింగ్లలో పెడితే తొందరగా అయితే కరగదు వేడికి. ఈ గ్రీజు చాలా మంచిది. ఈ డ్రమ్ముల పైన ఉన్న కొలతలు అయితే అవి మనకి ఇంజిన్ ఆయిల్ పోయడానికి అయితే కొలిచి పోతారు మన బండిలో అయితే. తర్వాత మన 4 వీల్ గ్రీజ్ అయితే అయిపోయింది. మొత్తం టైర్లు అయితే బిగిస్తున్నారు. బిగించిన తర్వాత అయితే అన్నలు అయితే ఓకే ఉందని మొత్తం స్టార్ట్ చేసి చూడమన్నాను. తర్వాత అన్నలు అయితే స్టార్ట్ చేసి చూశారు అని. తర్వాత బండి పక్కన పెట్టమన్నారు. తర్వాత ల్యాప్టాప్ పెట్టారు. మన దాంట్లో ఏమీ ఇబ్బంది అయితే లేదని చెప్పారు. ల్యాప్టాప్ పెట్టిన తర్వాత అయితే మనకి కూడా కొంచెం నమ్మకం అనేది వచ్చింది. తర్వాత మనోడు బండి అయితే రెడీ అయిపోయింది. అది కూడా ల్యాప్టాప్ అయితే పెట్టారు. అన్నీ బాగున్నాయని చెప్పారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జే డ్రైవ్ సపోర్ట్ ప్లీజ్.